నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన కోటసత్తమ్మ అమ్మవారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజపాలెం గ్రామంలో వేయించేస్తున్న కోరిన కోరికలు తెచ్చే శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం నాడు దాతల సహకారంతో నిడదవోలు శ్రీ కోటసత్తమ్మ తల్లి పచ్చ కూరగాయల వర్తక సంఘం వారిచే వివిధ రకములైన కూరగాయలు మరియు పండ్లతో కోటసత్తమ్మ అమ్మవారు ప్రత్యేక శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు, అన్నదాన వితరణ చేశారు. శాకంబరీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజు వివిధ సేవల రూపంలో ఆలయానికి 2,62,548 రూపాయలు ఆదాయం లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ వి హరిసూర్యప్రకాష్ తెలియజేశారు. ओम श्री महागणाधिपते नमो नमः. श्री गुरुभ्यो नमः. हरि ओम. श्री कोटत्यांबिका देव्यै नमो नमः. ह्रींकारासन गर्भेदानलजगां सौं क्लींगलां बिभ्रतीं सवनाम्बरधारिणी परशुदादौतां त्रोत्रोज्ज्वलं वन्दे पुस्तकवाचमङ्कुशतरं दग्गूटितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी नम पार्वतीपते हर हर महादेव. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజపాలెం గ్రామంలో వేయించేసిన సర్వమంగళ స్వరూపునిగా విరాజిల్లుతున్న శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవాలయంలో ఈరోజు ఆదివారం పురస్కరించుకున్న ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి అలంకారం చేయించబడినది. కానీ భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ ఆషాఢ మాసంలో శాకంబరి ఒక అలంకారం చేయడం కారణం ఏమిటంటే లోకమంతా సుభిక్షంగా ఉండాలి, గ్రామం బాగుండాలి, దేశమంతా శ్రేయోభిష్టిగా ఉండాలని చెప్పి అనే కోరికతోటి ఈ అమ్మవారికి శాకంబరి అలంకారం చేయించబడినది. దాని భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారి కృపక పాత్రలవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ కోటసత్తమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి అలంకారానికి సహకరించిన దాతలు నిడదవోలు
కూరల వర్తక సంఘం మరియు పండ్ల వర్తక సంఘం అందరూ కలిపి ఈ యొక్క అమ్మవారికి శాకాంబరి అలంకారానికి సహకరించారు కనుక వారికి అమ్మవారికి తగిన ఆశీస్సులు ఉండవలసిందిగా తగిన వ్యాపారం అభివృద్ధి కోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే సుమారుగా ఈ అమ్మవారికి కూరలు 5 టన్నులు సుమారుగా పట్టినాయి. ఈ 5 టన్నులు సుమారుగా దీనికి అలంకారం చేయడానికి 150 మంది ఈ అమ్మవారికి సేవ చేయించడం వల్ల ఈ అమ్మవారి శాకాంబరి అలంకారంలో ఈ రోజుని ఇంత అందంగా కనబడుతుందని కూడా చెప్పబడుతోంది. ఈ అందంగా ఉండడానికి కారణం 150 మంది శ్రమ. అలాగే వర్తక సంఘం పూర్తి సహకారంతో నిడదవోలు కూరల వర్తక సంఘం పూర్తి సహకారంతో సహకరించడం వల్ల ఇంత అమ్మవారికి వైభవోపేతంగా ఈ అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయబడుతున్నదని చెప్పబడుతున్నది.